భగవద్గీతలోని ఈ 5 మూల తత్వములలో దేవాదిదేవుడు లేక శ్రీకృష్ణుడు లేక పరబ్రహ్మము లేక పరమేశ్వరుడు లేక పరమాత్ముడు అని మీకు నచ్చిన ఏ నామమునైనను మీరు ఉపయోగించినను అది సర్వోన్నతమైనదే. జీవులు గుణములో దేవాదిదేవుని పోలి ఉందురు. ఉదాహరణకు భగవద్గీతలోని తరువాతి అధ్యాయములలో వివరించబోవునట్లుగా భౌతిక ప్రకృతిలోని సమస్త కార్యకలాపములను భగవానుడు నియంత్రిస్తుండెను. భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కానందున పరమపురుషుని నిర్దేశానుసారము వర్తించును. కనుకనే మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచున్నది అని శ్రీకృష్ణుడు చెబుతుండెను. భౌతిక విశ్వములో అద్భుత విషయములు సంభవించుటను చూచినప్పుడు ఈ విశ్వరచన వెనుక ఒక నియంత్రకుడు కలడని మనము గ్రహించవలెను. నియంత్రణ లేకుండా ఏదీ వ్యక్తమవ్వదు. కనుకనే నియామకుని గుర్తించకపోవుట బాల్యచేష్ట అనబడును. ఉదాహరణకు గుర్రము వంటి ఏ జంతువు చేత లాగపడకుండా మోటారు కారు పరిగెత్తగలుగుట గొప్ప అద్భుతమని బాలుడు భావించవచ్చును. కానీ వివేకవంతుడు మోటారు కారు యంత్ర అమరికను గూర్చి ఎరుగును. యంత్రము వెనుక ఒక చోదకుడు కలడని కూడా అతడెరుగును. అదే విధముగా భగవానుడు దివ్య చోదకుడై ఉండెను. అతని ఆదేశానుసారమే సర్వము కొనసాగుతుండెను. తరువాతి చివరి అధ్యాయముల నుండి మనము తెలుసుకోబోవునట్లుగా జీవులందరూ శ్రీకృష్ణుని చేత అతని అంశలుగా అంగీకరించబడిరి. బంగారపు కణిక కూడా బంగారమైనట్లుగా, సముద్రపు చిన్ని నీటి బిందువు కూడా లవణపూర్ణమైనట్లుగా పరమ నియామకుడు శ్రీకృష్ణ భగవానుని అంశలమైన మనమందరము కూడా ఆ దేవాది దేవుని గుణములనన్నింటినీ స్వల్ప పరిమాణములో కలిగి ఉందుము. మనము ఈశ్వరులము లేక పరతంత్రమైన ఈశ్వరులమగుటయే దానికి కారణము. నేడు రోదసిని లేక ఇతర గ్రహములను నియంత్రించుటకు ప్రయత్నించున్నట్లుగానే మనము ప్రకృతిని కూడా నియంత్రించుటకు ప్రయత్నిస్తుందుము. శ్రీకృష్ణునిలో నియంత్రించు స్వభావము ఉండుట చేతనే అది మనలోనూ కనిపించును. మనము భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించు స్వభావమును కలిగి ఉన్నప్పటికీ పరమేశ్వరులము కాదని గ్రహించవలెను. ఇదే విషయము భగవద్గీతలో వివరించబడినది. భౌతిక ప్రకృతి అనగా ఏమిటి? భగవద్గీతలో భౌతిక ప్రకృతి అనేది న్యూన ప్రకృతి, అపరగా జీవుడు ఉన్నత ప్రకృతి పరగా వర్ణించబడెను. న్యూనమైనను లేదా ఉన్నతమైనను ప్రకృతి ఎల్లప్పుడూ నియంత్రించబడును. అనగా ప్రకృతి స్త్రీ వంటిది. భార్య కార్యకలాపములన్నీ భర్త చేత నియంత్రించబడినట్లు ప్రకృతి భగవానుని చేత నియంత్రించబడుతుండును. అనగా ప్రకృతి ఎల్లప్పుడూ పరతంత్రమైనది మరియు పరమ నియంతయైన భగవానుని చేత నియంత్రించబడినది. జీవులందరూ భగవానుని చేత నియంత్రించబడుతుందురు. భగవద్గీతననుసరించి జీవులు భగవంతుని అంశాలైనప్పటికీ భౌతిక ప్రకృతిగా భావించబడుదురు. ఈ విషయము భగవద్గీతలోని 7వ అధ్యాయములో స్పష్టముగా తెలియపబడినది. అపరేయామితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం. ఈ భౌతిక ప్రకృతి నా పర ప్రకృతి ఏమైనను దీనికి అతీతముగా మరొక ప్రకృతి కలదు. అది ఏ జీవుడు జీవభూతం. భౌతిక ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అను 3 గుణములతో కూడి ఉండును. ఈ గుణములకు అతీతముగా శాశ్వతమైన కాలము ఉండును. ఈ ప్రకృతి త్రిగుణముల కలయిక చేత మరియు శాశ్వతపు కాలపు నియామకము మరియు పర్యవేక్షణలో అనేక కార్యములు జరుగుతుండును. వాటినే కర్మలు అందురు. అట్టి కర్మలు అనాదిగా చేయబడుతుండెను. మనము మన కర్మల ఫలములనే సుఖదుఖములుగా అనుభవించుతుందుము. ఉదాహరణకు నేను ఒక వ్యాపారస్తుడనని భావించినచో నేను నా గొప్ప తెలివితేటలతో శ్రమించి
అత్యధిక ధనమును నిల్వ చేసుకోగలిగినచో సుఖములను అనుభవింతును. ఒకవేళ వ్యాపారములో ధనమంతటినీ కోల్పోయినచో నేను దుఃఖములను అనుభవింతును. ఆ విధముగా జీవితములోని ప్రతి రంగములోనూ మంచి చెడు ఫలములను మనము అనుభవిస్తుందుము. అదే కర్మ అనబడును. ఈ విధముగా ఈశ్వరుడు, భగవానుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అని భగవద్గీతలో వివరించబడినవి. ఈ ఐదింటిలో భగవానుడు, జీవులు, భౌతిక, ప్రకృతి, కాలము అనేవి శాశ్వతములు. ప్రకృతి వ్యక్త స్థితిలో తాత్కాలికము కావచ్చునేమో గాని మిథ్య కాదు. కొందరు తాత్వికులు భౌతిక సృష్టిని మిథ్య అని చెబుతుందరు. కానీ భగవద్గీత సిద్ధాంతముననుసరించి లేక వైష్ణవుల సిద్ధాంతముననుసరించి ఆ భావన పొరపాటు. భౌతిక జగత్తు ఎన్నడూను మిథ్యగా అంగీకరించబడక సత్యముగానే అంగీకరించబడును. కానీ అది తాత్కాలికము. ఆకాశములో సంచరించు మేఘముతో లేదా పంటలను పోషించు వర్ష ఋతువుతో అది పోల్చబడును. వర్ష ఋతువు ముగిసినంతనే, మేఘములు తొలగినంతనే వర్షముచే పోషింపబడిన పంటలన్నీ కూడా శుష్కించిపోవును. అట్లే ఈ భౌతిక జగత్తు కూడా ఒకానొక కాలములో సంభవించి కొంతకాలము స్థితిని కలిగి ఉండి పిమ్మట అప్రకటమగును. ప్రకృతి కర్మలు ఈ విధముగానే ఉండును. కానీ ఈ కార్యచక్రము మాత్రము నిరంతరము పరిభ్రమిస్తుండును. కనుకనే ప్రకృతి నిత్యమైనది, అంతేకాని అది ఎన్నటికి మిథ్య కాదు. భగవానుడు దీనినే నా ప్రకృతి అని తెలిపెను. ఈ భౌతిక ప్రకృతి భగవాను నుండి విడివడిన శక్తి భిన్న ప్రకృతి ఉండును. అట్లే జీవులు కూడా భగవానుని శక్తి అయి ఉండును. కానీ వారు భగవంతుని నుండి విడివడక శాశ్వత సంబంధమును కలిగి ఉందురు. ఈ విధముగా భగవానుడు, జీవుడు, భౌతిక, ప్రకృతి, కాలము అనే అంశములన్నీ ఒకదానితోనొకటి పరస్పర సంబంధమును కలిగి నిత్యములైనవి. కానీ కర్మ అనిత్యమైనది. కర్మఫలములు మిక్కిలి పురాతనములు కావచ్చును. అనాదిగా మనము మంచి చెడు కర్మ ఫలములను అనుభవిస్తున్నను. అట్టి కర్మ ఫలములను మార్చుకోవచ్చును. అట్టి మార్పు మన జ్ఞాన పరిపూర్ణత్వంపై ఆధారపడి ఉండును. మనమందరము వివిధ కర్మలలో నెలకొని ఉందుము. ఈ కర్మల యొక్క క్రియా ప్రతిక్రియల నుండి విముక్తి పొందుటకు ఎట్టి కర్మలను ఆచరించవలనో మనము ఎరుగము. కానీ అట్టి విధానము భగవద్గీతలో వివరించబడినది. ఈశ్వరుని, భగవానుని స్థితి పరమ చైతన్య స్వరూపము. ఆ భగవంతుని అంశలుగా జీవులు కూడా చైతన్యమును కలిగి ఉందురు. జీవులు మరియు భౌతిక ప్రకృతి కూడా ప్రకృతిగా భగవానుని శక్తి వర్ణించబడెను. కానీ ఈ రెండు అంశములలో జీవుడు మాత్రమే చైతన్య స్వరూపుడు. మరొక అంశయైన ప్రకృతి చైతన్యరహితమైనది. ఈ రెండు అంశముల నడుమ భేదమిదియే. కనుక భగవంతుని చైతన్యమును పోలిన చైతన్యమును జీవుడు కలిగి ఉండుట చేతనే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా పిలువబడుతుండెను. భగవంతుడు పరమ చైతన్యమును కలిగి ఉండును. జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడని ఎవ్వరును చెప్పరాదు. ఎట్టి పరిపూర్ణ స్థితిలోనూ జీవుడు పరమ చైతన్యవంతుడు కాలేడు. జీవుడు పరమ చైతన్యవంతుడని తెలుపు సిద్ధాంతము కేవలము తప్పుత్రోవ పట్టించున్నదే అగును. జీవుడు చైతన్యవంతుడు కావచ్చునేమో కానీ సంపూర్ణ చైతన్యవంతుడు గాని పరమ చైతన్యవంతుడు గాని కాలేడు. ఈశ్వరుడు మరియు జీవునకు నడుమగల భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయములో వివరించబడును. భగవానుడు క్షేత్రజ్ఞుడై ఉండును. జీవుడు కూడా క్షేత్రజ్ఞుడైనను అతడు కేవలము తనకు గల ప్రత్యేక దేహమును మాత్రమే ఎరుగగలడు. కానీ భగవంతుడు సమస్త దేహములను ఎరుగును. భగవంతుడు జీవులందరి హృదయములలో నెలకొని ఉండుట చేత వాటి చలనములను గమనించినను విషయమును మనము విస్మరించరాదు. పరమాత్ముడు, దేవాదిదేవుడు ప్రతి జీవి హృదయములో ఈశ్వరునిగా నెలకొని ఉండెనని, జీవుడు ఆశించినట్లుగా వర్తించుటకు అతడిని నిర్దేశించునని వివరించబడినది. నిజమునకు జీవుడు తానేమి చెయ్యవలనో విస్మరించును. మొదట ఒక
రకముగా వర్తించవలనని నిర్ణయించుకొనినను పిమ్మట తన కర్మల క్రియాప్రతిక్రియల చేత బద్ధుడగును. మనము వస్త్రములను ధరించి ఆ తరువాత మార్చుకునేటట్లుగా అతడు ఒక రకమైన దేహమును విడిచి మరొక రకమైన దేహములోకి ప్రవేశించును. అట్లు ఆత్మ ఒక దేహము నుండి మరొక దేహముకు పరిణామము చెందగా జీవుడు పూర్వకర్మల క్రియాప్రతిక్రియ ఫలితములను అనుభవించును. జీవుడు సత్వగుణములో నెలకొని వివేకవంతుడై తాను ఎటువంటి కర్మలను ఆచరించవలనో అవగాహన చేసుకొనినప్పుడు అట్టి కర్మలను మార్చుకోవచ్చును. అతడు అట్లు చేసినచో అతడి పూర్వకర్మల క్రియా ప్రతిక్రియలను కూడా మార్చుకున్నటకు అవకాశం ఏర్పడును. కనుక కర్మ అనిత్యము. కనుకనే మేము ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ అను 5 తత్వములలో 4 నిత్యమైనవిగా కర్మ అనిత్యమైనదిగా తెలిపి ఉంటిమి.